హాయ్ సార్, నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్ మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటరత్నం గారు, మీ మొదటి జర్నీ నుండి, అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి అసలు ఇండస్ట్రీకి వచ్చినంత వరకు అసలు తెలుసుకోవాలని ఉంది సార్. అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? మేము పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, నగరి. నగరి దగ్గర బొగ్గగ్రహారం ఒక పల్లెటూరు మాది. మేము మధ్యతరగతి కుటుంబం. అందులో జన్మించాము. అక్కడే విద్యాభ్యాసం అంతా అక్కడే. డిగ్రీ వరకు చేశాను. అంటే డిగ్రీ చేసింది వచ్చి నగరి. అంటే సెకండ్ ఇయర్ తిరుపతికి వెళ్ళిపోయాను. నగరి అంటే మనకి తమిళనాడు సైడ్ రోజా కాన్స్టిట్యూషన్ నగరి. అందులోనే అక్కడ సెకండ్ ఇయర్ వరకు ఫస్ట్ ఇయర్ వరకు చేశాను డిగ్రీ. తర్వాత తిరుపతికి వెళ్ళిపోయాను. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో అక్కడ డిగ్రీ బిఏ చేశాను. ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీలో వయలిన్ నేర్చుకున్నాను. అక్కడే పార్ట్ టైం అది. తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయినాక అక్కడ కొన్ని పోయిందే మనం ఈ ఫీల్డ్ అనమాట. ఫస్ట్ అంటే ఇండస్ట్రీ ఫీల్డ్ ఎందుకు సార్? ఫ్యామిలీ అక్కడ ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ అయినాక మనకు అక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు అక్కడ. సో అక్కడికి వెళ్ళిపోయినాను. అక్కడ ఏదో జాబ్ చూస్తామని ఆ జాబ్కి పోయినా. ఆ జాబ్ చేసినాక అక్కడ ఏంటంటే నాకు బ్యాంకులో జాబ్ వచ్చింది. ఎక్కడ? బెంగళూరులో. ఇది ఇంగ్ వైశ్య బ్యాంకులో. ఆ ఇంగ్ వైశ్య బ్యాంకులో జాబ్ వచ్చింది. కానీ అది కొన్ని కారణాల వల్ల మళ్ళీ అది పోయింది. తర్వాత ఏంటో ఒక బ్రిలియంట్ కంప్యూటర్ సెంటర్ దానిలో చేశా. కంప్యూటర్ సెంటర్లో ఒక కోర్స్ చేశాను. చేస్తూ కొద్దిగా మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఈ ఇండస్ట్రీ పైన నాకు నటనంటే చాలా ఇంట్రెస్ట్. అలా చేసుకుంటా ఉన్నాను. ఏదో ఒక చిన్న కోర్సు చేశాను. కోర్స్ అంటే కోర్సు కాదు, ఒక రంగభూమి అనేసి ఒకటి ఉండదు. అందులో నేను ఈ నాటకాలు వేసేది అనమాట. దాంట్లో చేరి 1 year చేశాను. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇదే మా బుగ్గగ్రహం వచ్చేసాను కొన్ని కారణాల వల్ల. ఆడేదో వచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడే ఉన్నాం. ఎక్కడ? నగరి. తర్వాత కాళహస్తిలో మా మ్యారేజ్ అయింది. కాళహస్తిలోనే మా అక్క కూతురు చేసుకున్నాను. అక్కడే ఉన్నాను. అక్కడే కొన్ని జాబులు చేశాను. తర్వాత మళ్ళీ బెంగళూరు పోయినా. బెంగళూరు పోయిన తర్వాత అక్కడ ఈ ఆర్కా మీడియా ఉంది, వాళ్ళు సీరియల్ చేస్తా ఉన్నారు. సీరియల్స్ అక్కడ 2 సీరియల్ చేస్తున్నారు కన్నడంలో. మనే వంద 3 భాగాల నుంచి ప్రీతి మేలేదనేసి. ఆ 2 సీరియల్లో ఒక సీరియల్కి నేను మేనేజర్గా చేరాను. అక్కడే చేరిన తర్వాత అక్కడ అలా చేస్తూ మేనేజర్ చేసి అక్కడ ఒక 2 years చేశాను. తర్వాత అక్కడ మాకు మురళి గారి నుంచి కందులు మురళీమోహన్ రెడ్డి అని ఒక ఆయన, ఆడ క్యాషియర్ మాకు. ఆయన ఏం చేశారంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఎక్కడికి? హైదరాబాద్. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాక నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటని చెప్పా, సార్ నాకు హైదరాబాద్ మాకు తెలీదు, హైదరాబాద్ నాకు తెలీదు, మేము హైదరాబాద్ వచ్చేస్తాం సార్ అని. ఆయన వచ్చిన తర్వాత ఒక 2 months తర్వాత నన్ను పిలిచాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాషియర్గా అపాయింట్ చేశాడు. 2 సీరియల్. అప్పుడు నేను వచ్చినప్పుడు చంద్రముఖి అనేసి ఒకటి, మనసు తోడతారు మనిషి ఒకటి. చంద్రముఖి అంటే మనకి ఈటీవీలో వచ్చే సీరియల్. చంద్రముఖి చాలా ఫేమస్. ఏమంటారు, చాలా మంచి ఎపిసోడ్స్ ఎక్కువ వచ్చాయి. బ్రహ్మాండంగా మంచి టీఆర్పీ బ్రహ్మాండం ఉంది. మనసు తోడతారు మనిషి అదొక సీరియల్. అటువంటి క్యాషియర్ గా అపాయింట్ చేశారు. దాన్ని చేసుకుంటా ఉన్నాను. తర్వాత కొద్దిగా యాక్టింగ్, ఇంకా మనకి యాక్టింగ్ పిచ్చి ఉండదు కాబట్టి బెంగళూరులో చేశాను. నేను ఆల్రెడీ బెంగళూరులో ఏం చేశానంటే ఫస్ట్ నేను కెమెరా ముందు పోయింది సినిమా కెమెరా. అక్కడ కోటయ్య ప్రభాకర్ అని ఒక ఆయన విలన్ సినిమాలో విలన్. ఆయన మా ఊర్లో వచ్చి, మా మునిరాజు అనేసి మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, వాళ్ళ రిలేషన్ అతను చిన్నప్పుడు మా ఊరికి వస్తాం నగిరికి. మేము అతను తీసుకుపోయేది బావిల కాటికి. మేము చిన్నప్పుడే బావిల కాటి తీసుకుపోయేది, ఈత ఇప్పించేది, ఇలాంటి చేస్తూ ఉన్నాను. అతను ఆడ నాకు తెలీదు. ఇతను చెప్పాడు, ఏడు పలాని కోట ప్రభాకరు ఈ విధంగా విలన్గా చేస్తానంటే, ఒరే చెప్పురా, నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉండదురా, నేను పోతాను అటుకుంటాను. లెటర్ అప్పట్లో మొబైల్ లేవు. నేను లెటర్ రాశాను. ఎవరికి? అతనికి. అతను ఏం చేశాడంటే, వచ్చేసి ఇక్కడ అక్కడుంటే కాదు ఇక్కడికి రా అన్నాడు. అక్కడికి వెళ్ళా. ఎక్కడికి? హైదరాబాద్, బెంగళూరు. ఆయనతో కూడా ఉండడం, తిరగడం, ఆయనతో కూడా ఉండడం, ఆయన షూటింగ్ పోవడం ఇట్లా చేస్తాను. అలా ఒక 2 months 3 months పోయినా. తర్వాత ఆయన ఒక సీరియల్ సినిమాలో ఏదంటే సుల్తాన్ ఒక సినిమా.
అందులో యాక్టింగ్ చేస్తున్నాడు. నన్ను ఆయనతో కూడా ఒక చిన్న క్యారెక్టర్. ఎవరిది సార్ సుల్తాన్? అది వచ్చి విజయ్ ఆంటోనియా? కాదు అది ఇది ఫస్ట్ సద్దాం హుసేన్ పెట్టారు దాన్ని, తర్వాత వద్దనుకుని సుల్తాన్ పెట్టారు. అదంటే జగ్గేషన్స్ హీరో అతను. ఇతను వెళ్ళను ఎవరు ఈయన కోట ప్రభాకర్. ఆయన కాలేజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట, స్టూడెంట్. ఆయనతో కూడా నన్ను స్టూడెంట్ గా పెట్టారు ఆయన. అప్పుడు ఫస్ట్ నేను సీరియల్ కాదు నేను చేసింది, ఫస్ట్ సినిమా. సీరియల్ అంటారు కానీ కాదు, మొదటిగా మీరు ప్రవేశం చేసింది మాత్రం సినిమానే. అందులో ఒక 3 సీన్లు ఉండదు. ఆ సీన్లు అయిపోయినాక తర్వాత నేను ఫస్ట్ బెంగళూరులో మెజెస్టిక్ థియేటర్ అనమాట. అందులో నా మీ సినిమా అన్నది పడ్డది, పెద్ద బాగా చూసుకున్నాను. అబ్బా మంచి తృప్తి. ఆ తర్వాత ఖడ్గాన్స్ ఒక సినిమా అందులో చేశాను. తర్వాత అక్కడే ఉండి ఒక సీరియల్స్ లో ఒక 2-3 సీరియల్స్ లో చేశాను. తర్వాత ఒక అతను పరిచయాడు, శివాజీరావు అనేసి. అక్కడ అతను యాక్టరు, ప్రొడ్యూసరు, తర్వాత డైరెక్టర్. ఆయన సీరియల్స్ కి ఆయన DD1 కి చేస్తాడు. అందులో నేను మేనేజర్ చేర్పించాను. మేనేజర్ చేస్తూ తర్వాత అందులోనే క్యారెక్టర్లు చేయడం చేస్తూ నేను అక్కడ ఉండి తర్వాత మళ్ళీ కొన్ని కారణాల్లో మళ్ళీ కాళహస్తి మీరు పెళ్లి చేసుకుని అక్కడికి వచ్చేసి కాళహస్తికి. సో నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఒక రోజు ఏదో నడుచుకుని పోతాడు, అతను వస్తాడు. అతను ఆర్టిస్ట్ గా చేసి అతనితో కూడా మేము ఒక సినిమా చేశాం. నేను దానికి సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేను బెంగళూరులో. అతను బాగా క్లోజు. ఎవరితో తీసాడంటే ఇప్పుడు సిద్ధరామయ్య అనేసి ఇప్పుడు కాంగ్రెస్ సీఎం అనమాట. అతను కొడుకు ఒక రాకేష్ అనుకున్నాడు, అతనితో చేశాం మేము సినిమా. దాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేను, అతను ప్రొడ్యూసర్ ఎవరు కృష్ణ అని అతను. అది ఏదో కారణాల వల్ల ఆగిపోయింది. అంతే. ఆ తర్వాత గమ్ని మళ్ళీ ఓకే. తర్వాత ఏం చేశానంటే నేను సీరియల్ ఒకటి చేశాను అక్కడ బెంగళూరులో. మా ఫ్రెండ్ ఒకతను జనార్దన్ రాజు అని ఒక అతను ఉన్నాడు. అతను పరిచయం అయ్యాడు. ఏదో మాట వచ్చి ఒక అతను విజయ్ కుమార్ ఒక అతను మంచి టాలెంటెడ్ పర్సన్ విజయ్ కుమార్ అతను. అతను డైరెక్షన్ లో మేము ఒక సీరియల్ చేసాం, ఇష్ అనేసి ఒక సీరియల్ చేసాం. ఓన్లీ ఇష్. మళ్ళీ అది చేసిన ఇష్ గప్ చిప్ అనేసి మళ్ళీ ఇంకొక క్యాప్షన్ పెట్టారు. అదేం చేసామంటే నేను ప్రొడ్యూసర్, నేను కొద్దిగా డబ్బులు, జనార్దన్ రాజు అని తన కెమెరామెన్ అతను కొద్దిగా డబ్బులు వేసారు. ఇద్దరు డబ్బులు వేసి మేము చేసాం. చేసిన తర్వాత అదేం చేసిందంటే మంచి ఆర్టిస్టులు, దాంట్లో అప్పుడు బ్యాటింగ్ ఆర్టిస్టులు బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ పెట్టాం. ఒక 3 షెడ్యూల్ జరిగింది. తర్వాత మంచి టెలికాస్ట్ అయింది. అప్పుడు ఆ టెలికాస్ట్ అయినప్పుడు అది సుప్రభాత ఛానల్, అది కొత్తగా పెట్టారు. అందులో మాకు టెలికాస్ట్ చేశాం. అప్పుడు ఎంత అంటే మాకు ఇచ్చింది 42,000 ఇచ్చారు. ఏది అప్పుడు మేము ఖర్చు పెట్టేదంతా అంటే ఒక 20,000 ఖర్చు పెట్టేది. చాలా మంచి గెయిన్ వస్తుంది. అదేం చేత ఛానల్ క్లోజ్ చేశారు. మేము ముందే వచ్చింది ఒక 2-3 చెక్కులు వచ్చింది. అవి అంతా చేసి మళ్ళీ ఏం చేశారు అంటే మొత్తానికి ఎపిసోడ్లను తీసి మళ్ళీ బ్యాంకింగ్ పెట్టాం. మొత్తం పోయింది. నేను అప్పులు పాలైన, ఆ జనార్దన్ రాజు అప్పులు పాలైన. అది ప్రొడ్యూసింగ్ చేసినప్పుడు ఇలా అవ్వడము మొదటిసారి. ఆ తర్వాత మళ్ళీ అంటే ప్రొడ్యూస్ చేయాలని అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేసాం. మరి చెయ్యాలని చేయలేదు, అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ గా అతనికి స్లాట్ ఉండడం, ఆ విజయ్ కుమార్ స్లాట్ రావడం, అందులో నా దగ్గర స్లాట్ ఉండదు అనడం. సరే నేను నా దగ్గర డబ్బు లేదంటే వాడు జనార్దన్ రాజు, వాడు అతను కెమెరామెన్, అతను మంచి కెమెరామెన్, మంచి అంటే అతను ఈ థియరీ అంతా బాగా చేశాడు. చదివేది ఎంత మంచి కెమెరా అంటే అవకాశాలు రాలేదు కదా తనకి. వచ్చుంటే బ్రహ్మాండం. ఇప్పుడు కూడా ఉంటాడు బెంగళూరులో, మంచి ఫ్రెండ్ నాకు. అది చేస్తా ఉన్నాడు. చిల్డ్రన్స్ ఫిల్మ్ ఒకటి చేశాడు అతను, అది అవార్డు వచ్చింది. అది కానీ అతనికి అదే చెప్తారు కదా, అది లక్ డెస్టినీలో లేకపోతే ఇంకా ఎంత మనకి టాలెంట్ ఉన్నా కూడా రాదు. అలా చేసాము, అంత అయిపోయింది. అక్కడ అది ఒక ప్రొడ్యూస్ చేసాను. అది మంచి పేరు వచ్చింది. అందులో వచ్చింది. మొత్తం లాస్ అయిపోయినాక ఆ తర్వాత అప్పుడు అతను పరిచయం, ఎవరు ఈ కృష్ణ అనే అతను ఆ పరిచయం చేశారు. అప్పుడు నేను పోతా ఉంటే ఇతను నాకు తెలియదు వస్తా ఉన్నాడు. నేను అతను చూడలేదు. అతను చూసి వెంకటరత్నం పిలిచాడు. ఎవరంటే హెల్మెట్ వేసుకుని మనకు తెలియదు కదా. అసలు నేను వెళ్ళిపోతాను. మళ్ళీ యూటర్న్ చేసుకుని వచ్చి వెంకటరత్నం అంటే ఏమంటే ఎక్కడ ఉన్నావు ఏమి అట్లా అని చెప్పారు.
ఇవంతా జరిగింది. మీ ఇంటికి వచ్చాను, మీ ఇంట్లో ఎవరు లేదు, అంతా లాక్ చేస్తున్నారు అట్ట విషయం చెప్పాను. ఈ విధంగా జరిగింది, వాళ్ళు వెళ్ళిపోమన్నారు, ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదు సరిగ్గా మాకు అంతా ఏదో చెప్పిన తర్వాత అయ్యో మీ ఆర్కా వాళ్ళు ఇక్కడ మీ తెలుగు వాళ్ళే సీరియల్ చేస్తూ ఉన్నారు కన్నడలో, ఒకసారి కనపడు అన్నాడు. కనపడితే మనకు వద్దులేబ్బా, ఇంకా ఎంత దూరం వచ్చేసినాక ఇంకా మళ్ళీ మా ఇంట్లో కూడా ఏమంటారంటే బెంగళూరు వద్దు, బెంగళూరు మా అక్కలు ఉన్నారు కానీ వద్దు బెంగళూరు వద్దు, ఏదో కొన్ని సంఘటన జరిగినప్పుడు ఇంకొద్దు, ఇంకా కళాశాల వచ్చి ఇక్కడే ఉండిపోవాలని చెప్పేసి మా ఇంట్లో కానీ మా మామ వీళ్ళంతా వద్దని అన్నారు. కానీ నేను చేసేటట్టు అప్పుడప్పుడు రావడం, పాత పరిచయాలు ఉన్నారు, ఆ పాత పరిచయాల్లో కొద్దిగా రావడం మాట్లాడడం. ఆ రోజు చెప్పిన రోజు సరే ఎందుకులే కానీ అంటే ఒకసారి నువ్వు ఫోన్ చెయ్యి అని చెప్పాడు. నేను ఆ రోజు సాయంత్రం నేను రిటర్న్ టికెట్ వేసుకునేసి కాళాస్త్రికి వచ్చేవాళ్ళ. కానీ సాయంత్రం ఇంకా సాయంత్రం కదా ఇప్పుడు ఏదో ఒక ఫోన్ చేద్దాము అనుకుని మళ్ళీ మెసేజ్ పెట్టాను. అక్కడ గిరీష్ రెడ్డి గారు అనేసి ఒక ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈ ఆర్కాలో అక్కడ బెంగళూరు 2 సీరియల్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటున్నా, ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళు సురేంద్ర గారు ఉన్నారు. ఈ రేంజ్ మెసేజ్ పెట్టాను, ఈ విధంగా నేను సో నేను వెంకటరత్నం, నా పేరు వెంకటరత్నం అని చెప్పేసి అతను ఫోన్ చేశాడు. సార్ మీరు తెలుసు సార్ నాకు అన్నాడు. అతను ఏంటంటే శివాజీ రవాణి ఒక ఆయన చెప్పాను కదా డీడీలో చేస్తాను, అతని దగ్గర నేను మేనేజర్ ఉన్నప్పుడు అతను పని చేశారు. అతను అప్పుడు పరిచయం, అంటే నాకు తెలియదు, అతను నన్ను గుర్తుపెట్టుకున్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే సరే సార్ తెలుస్తా సార్ అంటే మీరు రాండి, రేపు రాండి, లొకేషన్ దగ్గర రాండి అని చెప్పాడు. లొకేషన్ దగ్గర సరే పొద్దున సరే ఒక ఆశ, మనకు ఇష్టమైన ఫీల్డ్ కదా, ఒక ఆశ పోదాంతో పొద్దున పోతే ఇతను ఉన్నాడు. మాట్లాడితే అప్పుడు గిరీష్ రెడ్డి గారు మాట్లాడాను. లేదు అప్పుడు అనగానే మన అదృష్టం, ఒక సీరియల్కి మేనేజర్ లేడు. ఒక వారం అయింది అనమాట ఆ మేనేజర్ మానేసి. సరే నేను వేటంగా చెప్తే వేటంగా ఏం చేస్తున్నారు సార్ అంటే వేటంగా అంటే చూస్తానంటే సరే మేనేజర్ లేదు సార్ దీనికి, మీరు రాండి నేను చెప్తాను, నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి చెప్తాను అన్నాడు. సరే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు ఎవరు గిరీష్ రెడ్డి గారు, రాండి మీరు చేరిపోండి, ఎంత శాలరీ అట్టాను, ఎంత మీ ఎంత ఇస్తే ఇవ్వండి, బెంగళూరుకి వచ్చామన్నారా సార్? బెంగళూరు రండి, బెంగళూరు నుండి మీ అపార్ట్మెంట్ అయిపోతుంది, మీరు ఎంత కావాలో శాలరీ అన్నాడు. అరే మీరు ఎంత ఇస్తే ఇవ్వండి అంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ అది, ఎంత 3,500 ఇస్తాము అన్నాడు. ఎప్పుడైతే 2004 2004లో 3,500 ఇస్తా ఉన్నాడు. రోజు 50 రూపాయలు ఇది ఉంటుంది, ఏదే భర్త ఉంటుంది, కన్వెన్స్ ఉంటుంది. ఓకే ఎంతో ఇవ్వండి సార్, వచ్చాను మేనేజర్ చేరిన తర్వాత ఒక 1 year చేశాను. చేస్తుంటే అక్కడ దాంట్లో మన ముందు మూరి బాగులు, అది చాలా మంచి సీరియల్, అది కన్నడ సీరియల్. అది తెలుగులో ప్రేమ మందిరం నుంచి డబ్బింగ్ చేశారు ఈటీవీలోనే. ఇప్పుడు అది కూడా ఒక 10-12 సంవత్సరాల ముందు చేశారు అది. అందులో దానికి నేను మేనేజర్ చేస్తున్నాను. అందులో మంచి క్యారెక్టర్ ఒకటి, సక్రబలి శ్రీనివాస్ అని దానికి డైరెక్టర్, చాలా క్లోజ్ మీ ఇద్దరు. అతను ఎంత బాగా అంటే మేమిద్దరు చాలా క్లోజ్ అయిపోయినాం. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. నవీన్ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్, నేను కూడా బాగానే చేస్తుంటే అతను ఏం చేశాడంటే కొన్ని నేను ప్రొడక్షన్ వైపు ఆలోచన చేస్తాను ఏదైనా కానీ. మనం మేనేజర్గా పెట్టినప్పుడు మనం ప్రొడక్షన్ వైపు మనం చూడాలి. ఎందుకంటే నేను సీరియల్ చేస్తుంటాను, ప్రొడ్యూస్ చేస్తుంటాను, నేను మనకు ఆ బాధలు తెలుస్తుంది అనేసి నేను ప్రొడ్యూసర్ తరఫున నేను ఆలోచన చేస్తాను. ఎక్కడైనా ఇప్పుడుగా నేను ప్రొడ్యూసర్ తరఫున ఆలోచన చేస్తాను. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఈ ఇతను ఎవరు డైరెక్టర్ నాకు పాలు కావాలి, మేము కాఫీ ఇచ్చేదంట. అక్కడ ప్రొడక్షన్ అనేది చాలా చాలా ఇక్కడలా కాదు, చాలా లో కాస్ట్. వాళ్ళు ఛానల్ ఇచ్చేది డబ్బులు తక్కువే, మనం దానికి తగ్గట్టు మనకి ఇక్కడ మనం ఇది పెట్టాలి, ఏదే ప్రొడక్షన్ కాస్ట్ మనం తగ్గించుకోవాలి. ఏం చేస్తే నేను కొన్ని రోజులు చూశాను. తర్వాత ఎంత కాదు అట్ట ఏదో మాట్లాడుతుంటే వాడు మీ ఇద్దరు అక్కడి నుంచి ఒక నెలగా మాకు మనస్పర్ధలు వచ్చింది, డైరెక్టర్కి నాకు మనస్పర్ధలు వస్తూ ఉండింది. ఒకరోజు ఏం చేశాడంటే ఈ విధంగా ఏదో అడిగాడు.
అది నాకు వద్దు, ప్రొడక్షన్ వచ్చేవాడికి అడుగుతాను డైరెక్ట్ అంటే నేను కాదు, నేను ఇవ్వను, వద్దని చెప్పి దానికి ఏదో వచ్చే తెలుగు నన్ను మక్కలంతా బంధు ఇల్లి ఏనో సుడాస్తారే అన్నాడు. అంటే తెలుగు నా కొడుకులంతా వచ్చి ఇక్కడ పెత్తనం చలాయిస్తారు అన్నాడు. నాకు కన్నడ బాగా తెలుసు కాబట్టి తెలుగోడు లేకపోతే తెలుగోడు వల్లే కదా నువ్వు డైరెక్షన్ చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు అని నేను కన్నడంలో ఏదో అన్నా. నేను కొద్దిగా పరుషం అంటే వాడు నా పైన వచ్చాడు కొట్టేదానికి, నేను పట్టుకుని ఇద్దరు పెనకలాడుకుని వచ్చేసాం. అది వచ్చేసాక అప్పుడు మాకు సురేంద్ర గారు ఉన్నారు, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేంద్ర గారు. ఆయనతో చెప్పాక ఆయన వచ్చి అప్పుడే ప్యాకప్ చెప్పేసి నువ్వు ఎట్లా చెప్తావు, మా మేనేజర్ పైన ఎట్లా చేస్తావు అవి చెప్పాడు. ప్రొడక్షన్ తరఫున అతను మాట్లాడినాడు, ఏమైనా మా మేనేజర్ పైన నువ్వు చేయకూడదు అంటే అనేసి ఏదో చెప్పాడు. అంటే ప్యాకప్ చెప్పేసి వచ్చేసారు. మళ్ళీ మరుసటి రోజు మీటింగ్ పెట్టారు. నేను సగరపతి సైన్ డైరెక్టర్ ఉంటా, ఆయన వద్దన్నారు. ఆయనకు వద్దనుకుంటే అప్పుడు చాలా రోజులు మంచి మంచి డైరెక్టర్ అతను, బాగా చేస్తున్నాడు, టీఆర్పీ బాగుంది, చాలా రోజులు అంటే వద్దు అతనే ఉండాలన్నాడు. అప్పుడు ఈయన ఎవరు సురేంద్ర గారు ఏం చెప్పారంటే వద్దు వెంకటతో 2 నెలలు ఉండు, ఆ తర్వాత చూద్దాం అని చెప్పేసారు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయినా, కాళాసరికి వెళ్ళిపోయా. కాళాసరికి వెళ్ళిపోతే అప్పుడు ఈ మా మురళి గారు అన్నాం కదా, మురళీమోహన్ రెడ్డి గారు, ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు. నా అదృష్టం ఇదే చెప్తాను కదా. జస్ట్ ఆ రోజు ట్రాన్స్ఫర్ అవుతాడు, సాయంత్రం వచ్చేస్తాడు హైదరాబాద్కి. ఇక్కడ హైదరాబాద్ లో ఏంటి రాయుడు గారి నుంచి ఆయన అకౌంట్ హెడ్, ఆయన వేరే దానికి ఏదో రిజైన్ చేసి ఏదో వేరే దానికి ఆయన లేదు, ఆయన ప్లేస్ లో ఈయన్ని రప్పించారు సార్. వీళ్ళు చెప్పేప్పుడు అప్పుడు నేను వెళ్ళిపోతాను వెంకటరత్నం అన్నాడు. సరే సార్, నేను చెప్పండి సార్, నేను వచ్చేస్తాను సార్ అంటే సార్ చూద్దాంలే అనేసి ఈయన చెప్పాడు. ఈయన వెళ్ళిపోయినాడు. అదే రోజు ఆ మీటింగ్ రోజు ఈయన ఈవినింగ్ వచ్చేస్తున్నాడు హైదరాబాద్. నేను ఇంకా ఇంటికి పోయినాక ఇంకా సరే చూసా, ఇంకా పోయి 1 నెల అయింది. ఆ తర్వాత ఫోన్ చేయడం మొదలు పెట్టా, సార్ నేను వచ్చేస్తాను సార్, నేను వచ్చేస్తాను సార్ అని ఎవరు మురళీమోహన్ రెడ్డి గారు. ఆయన రత్న గారు ఉండండి, చెప్తా అంటున్నారు. సరే ఒకరోజు రాండి, మీరు రాండి హైదరాబాద్కి రాండి అంటారు. నాకు హైదరాబాద్ అని తెలీదు, ఏ ట్రైన్ ఎక్కడానికి తెలియదు. ఫస్ట్ టైం రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కిన. అక్కడ మురళి అనేసి మా వాడు ఒకడు ఉన్నాడు, నా ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్ వాడు మురళి. అతను నా క్లాస్మేట్, తర్వాత తిరుపతిలో ఉన్నాడు, హెడ్ మాస్టర్ అతను, ఇది స్కూల్లో హెడ్ మాస్టర్ జాబ్ చేస్తున్నాడు. అతను ఎక్కించాడు నన్ను. ఫస్ట్ ఎక్కించాను, వచ్చి రాయలసీమ ఎక్స్ప్రెస్ దిగేసి వచ్చి ఇంకా ఆర్కామేడకి వచ్చాను. అప్పుడు మాట్లాడినాడు. ఆవిడ మాట సరే ఉండు రత్నం గారు చెప్తాను అని చెప్పాడు. ఆ ప్రొడ్యూసర్ని అడిగినాడు. ఆ తర్వాత ఓకే. అప్పుడు ఇక్కడ నేను ఈ 2 సీరియల్కి క్యాషియర్గా అపాయింట్ చేశాడు మురళి గారు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఈయనే, మా కందుల మురళీమోహన్ రెడ్డి గారి సీరియల్లో చేస్తూ ఇక్కడ ఉండాలంటే మాత్రం ఆయనే. నాకు గాడ్ ఫాదర్ అంటే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది గిరీష్ రెడ్డి గారు, ఆయన తలుచుకోవాలి. తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో నాకు అవకాశం అని నాకు లైఫ్ ఇచ్చింది కందుల మురళీమోహన్ రెడ్డి గారు, ఇంకే వాళ్ళే అనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా చేసుకుంటా ఉన్నాను. ఈ క్యాషియర్ చేసే క్రమంలో వచ్చి ఇప్పుడు మన ఈ చంద్రముఖిలో ఒక క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర గారు డైరెక్షన్ చేస్తున్నాడు. ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చాడు ఫస్ట్. అది చంద్రముఖిలో ఏదో చిన్న క్యారెక్టర్, ఒక రోజు క్యారెక్టర్ దాన్ని చేశాను నేను. అయిపోయింది. తర్వాత ఏటా సత్యనారాయణ గారు మన ఈ సినిమా గారు చేశాడు, ఏదే మన రజాకర్ సినిమా డైరెక్టర్. ఆయన చంద్రముఖి డైరెక్షన్ చేస్తున్నాడు. నేను వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ మాకు వచ్చింది ఇది నారాయణ తీర్థులనేసి ఒక సీరియల్ ఎస్వీబీసీకి చేశాం, ఆర్కవాడు. అది దానికి ఫస్ట్ డైరెక్టర్ ఆయన విశ్వనాథ్ గారు హీరో అందులో. అప్పుడు ఆయన చేసిన తర్వాత అప్పుడు పరిచయం అయినాడు. మళ్ళీ ఆ తర్వాత దీనికి చంద్రముఖి డైరెక్షన్ వచ్చాడు. నేను అప్పుడు ఆయనతో మాట్లాడుతుంటే నేను ఒక లాంగ్వేజ్ మాట్లాడతాను. అంటే లాంగ్వేజ్ అంటే అది నాకే నేను చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నమాట. ఈ పప్పర మాతు విచ్చి పరకలు కట్టు సూత పట్టిన వా పోరబిడికి గల గచ్చవారు మాతు ఉట్టు పలక కన్న పట్టిస్తే ఆ పోరు పలమిచ్చింది జప్ప ఊరు పెడితే పమ్మూరు కుట్టుకోవత పమ్మలిచ్చివి అవ్వ చాంబరి కళ్ళ బంజోజీ అవ్వ మీ కాకాలు ఉట్టు మాదే తండ్రి పప్పర అవరు పలముచ్చు అన్ని పాతీసార పాన అంగల కానిబట్టి పారు ఉట్టి మళ్ళీ తాటింగల కూర్చుంటే జగపర బట్ట కారు ఊరు మలిచి ఇలా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాను.
ఇది ఆయన వింటా ఉంటాడు, ఏం లాంగ్వేజ్ అతిరాల అన్నాడు. ఏదో లాంగ్వేజ్ సార్, అది ఊరికి నోటికి వచ్చింది మాట్లాడతాను, నువ్వు డబ్బింగ్ చెప్పగలుగుతావా అన్నాడు. చెప్పగలుగుతాను అంటే అంత కాన్ఫిడెన్స్ లేదు నాకు. క్లోజ్లో ఏదైనా పెడితే డబ్బింగ్ చెప్పగలుగుతాను సార్ అన్నాడు. సరే నీకు మంచి క్యారెక్టర్ వేస్తాను ఇందులో అన్నాడు. సరే అని నేను ఆ చంద్రముఖిలో యూసఫ్ సింగ్ జోసెఫ్ శర్మ అని ఒక క్యారెక్టర్ ఇచ్చి, ఆ యూసఫ్ సింగ్ అంటే 4 మతాలు అనమాట, ముస్లిము, హిందూ, సిక్కు, తర్వాత క్రిస్టియన్, ఈ 4 మతాలు అనమాట. ఒక సిలువ దండ, ఇది ఒక దాడి, ఇంత పొడుగు దాడి ఒకటి, ఒక పాగా, సింగ్ పాగా, ఒక ఓము, ఇది ఇలా చేసి ఒక కుంటుకుంటా ఒక క్యారెక్టర్. ఈ లాంగ్వేజ్ దాంట్లో యూజ్ చేశా. బాగా చేశాను అందులో. అంటే ఈ డబ్బింగ్ అంటే డిప్ మూమెంట్ అంటే కొద్దిగా పప్పర పాలు ఉప్పమలు పప్పకి ఇలా చూడ క్లోజ్ పెట్టినప్పుడు ఇది కొద్దిగా బాగా చెప్తాను. వైడ్ లో ఉంటే మామూలుగా మాట్లాడితే ఏదో చెప్పేస్తాను. ఈ లిప్ మూమెంట్ చెప్పాను. ఇది టెలికాస్ట్ అయింది. టెలికాస్ట్ అయిపోయింది. అప్పుడు దీన్ని చూస్తా వచ్చినప్పుడు మోహన్ సీరియల్ అది వాళ్ళు అప్పుడు అతను వాల్మీకి గారు దానికి మేనేజరు, ఇది చూసున్నారు. చూసిన తర్వాత విష్ణు గారు వాళ్ళు చూసినట్టే ఈ క్యారెక్టర్ మనం పెడితే బాగుంటుంది, ఎవరు అడుగు చేస్తాడా అనేసి. అది మా మేనేజరు ఫోన్ చేసినాడు. చేసినప్పుడు అతను క్యాషియర్ బాబు, అతన్ని చేస్తాడో తెలియదు నాకు అన్నాడు. అప్పుడు మళ్ళీ నన్ను అడిగాడు మా మేనేజరు, ఈ విధంగా చేస్తావా నువ్వు, క్యారెక్టర్ చేస్తావు? నేను చేస్తాను అని చెప్పాను. తర్వాత ఇతను ఫోన్ చేసినప్పుడు వాల్మీకి అనేసి రవీంద్రన్స్ రవీంద్రన్స్ అసిస్టెంట్ డైరెక్టర్, వాల్మీకి మేనేజర్, వాళ్ళిద్దరు ఒక హ్యాండ్ క్యామ్ తీసుకుని వచ్చారు, మా లొకేషన్ దగ్గరకు వచ్చారు. అప్పుడు చంద్రముఖి జరుగుతా ఉంది అంటే నేను క్యాషియర్ కదా అన్నాడు. వచ్చి ఈ విధంగా కొద్దిగా మాట్లాడండి లాంగ్వేజ్ అంటే నేను మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోయినారు. నేను చెప్తాను సార్ మాకు క్యారెక్టర్ ఉండదు, విష్ణు గారి దగ్గర చూపించారు పోయేసి. అది చెప్పి ఆయన కంపల్సరిగా పెడదాము, రమ్మని చెప్పు ఇక్కడికి అని చెప్పి ఆఫీస్కి అంటారు. వాళ్ళ ఆఫీస్కి రమ్మంటే నాకు ఇంకా క్యాషియర్ కదా టైం లేదు. ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ పోతే ఇంకా ఆడ మాట్లాడమన్నారు. ఈయన ఉన్నాడు, విష్ణు గారు ఉన్నాడు, మాట్లాడమన్నారు. మాట్లాడినా ఇంకా ఆయన నవ్వుతా ఉన్నాడు. చాలా అక్కడ ఉండే వాళ్ళు చాలా నవ్వుతున్నారు. ఇదేం లాంగ్వేజ్, ఏం సార్ నా నోటికి వచ్చి నేను మాట్లాడుతాను సార్, అంతే సార్ అట్లా. సరే ఫిక్స్ చేసాము, మీరు అది ఖచ్చితంగా ఉంటుంది క్యారెక్టర్ ఇందులో అంటే సరే అండి. వాళ్ళు చెప్పిన తర్వాత కనీసం ఒక 6 నెలల వరకు వద్దు వాళ్ళు ఫోన్ చేయడం, సార్ క్యారెక్టర్ ఉంటుంది మీరు ఓకే అట్లా అన్నారు. అయ్యో సరే అనుకుంటాను. లాస్ట్ ఇంకా అది ఓకే సెట్ పైన పోతున్నది. ఇంకా అందరూ మీటింగ్ పెట్టారు. నేనేమనుకుంటే ఇక్కడే ఉంటుందేమో అనుకున్నాను, హైదరాబాద్ లో ఉంటుందేమో అనుకున్నాను. నేను మామూలుగా సీరియల్స్ హైదరాబాద్ లో చేస్తారు, వాళ్ళు అంతా ఆర్టిస్టులు మొత్తం పిలిపించారు. వాళ్ళు ఏది పెట్టారు, ఆ రోజు చెప్పారు ఇది మీకు అక్కడ ఉంటుంది, ఎక్కడ మన మోహన్ బాబు కాలేజ్ ఉంది కదా తిరుపతి దగ్గర రంగంపేట దగ్గర కాలేజ్ ఉంది కదా, అందులోనే ఉంటుంది సీరియల్. మీరు 10 రోజులు రావాలంటే అక్కడే ఉండాలా, మొత్తం ఫుడ్ గిడ్డ మాదంతా అన్నాడు. వరకు ఆచార బతుక ఇదేంద్ర స్వామి, మనం అక్కడ పోయితే ఇక్కడ క్యాషియర్ జాబ్ మనం చేస్తున్నాము, అక్కడే వెళ్తున్నాము, ఏదో ఇక్కడ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకునేసి నేను ఆలోచన చేసి మళ్ళీ వచ్చి మనం ఎట్లయితే సరే సార్ మా మురళి గారిని అడిగచ్చు. సార్ ఈ విధంగా సార్ ఆయనే కదా మనకి నాకు హెడ్ అంటే ఆయన అండర్లో నేను పని చేస్తాను, మురళి గారి అండర్లో నేను పని చేసేది. సార్ ఈ విధంగా ఉండేది సార్, ఆడ క్యారెక్టర్ వచ్చింది సార్, ఏం చెప్తారు అంటే చూపండి రత్నం గారు అన్నాడు. అబ్బా అనుకున్నాను. సరే ఇంకా ఆడ పోవడం, ఆడ ఒక 10 రోజులు అక్కడ ఉండడం, తిరుపతి అక్కడే చేయడం అక్కడ మంచి ఇదే లాంగ్వేజ్ అనమాట. పండిట్, నా పేరు పండిట్, మంచి బాగా రెస్పెక్ట్ బ్రహ్మాండంగా మంచి సీరియల్ అది. అది అది టెలికాస్ట్ అవుతుంటే బాగా ఎక్కడ పోయినా, మా ఊర్లో పోయినా ఎక్కడ పోయినా పండిట్ అనేది ఈ లాంగ్వేజ్, ఈ పిల్లకాయలు ఉంటాయి భాష మాట్లాడండి, ఆ లాంగ్వేజ్ మాట్లాడండి అనేది. అయ్యో ఈ సీరియల్ చూడండి బాబు అనేసి నేను చెప్పాడు, అయ్యో జరిపోయింది. ఇది చేస్తూ ఉంటే మళ్ళీ పుత్తడి బొమ్మ ఒక సీరియల్ వచ్చింది, ఇదే లాంగ్వేజ్ మాట్లాడాల. అది పుత్తడి బొమ్మన వీళ్ళది కృషి గారు వాళ్ళది, అందులో క్యారెక్టర్ వచ్చింది. ఇది చేస్తా ఉంటే ఇంకా మా మురళి గారే సార్ చేస్తుంటే పర్మిషన్ మొత్తం ఆయనే, ఈ రోజు ఉండాలంటే ఆయనే కారణం. ఆయన పర్మిషన్ ఇవ్వడం, అది కొంతమందికి మా ఆర్కాలో కూడా కొంతమంది
అయ్యో ఆడు చేస్తున్నాడే ఇక్కడ క్యాష్ చేస్తున్నాడు చాలా మంది అదే డబల్ ఆయన కూడా ఏదో అన్నారు ఏం సార్ మీ వల్లే చేస్తా ఉన్నాడు అట్లా ఆయనే పట్టించుకోలే పాపం మమ్మల్ని నన్ను తర్వాత అప్పుడు ఎక్కువ ఈ ఇందులో రెండు చేస్తా పొత్తడి బొమ్మ ఒకటి హ్యాపీ డేస్ ఆ సీరియల్ హ్యాపీ డేస్ సీరియల్లో మోహన్ బాబు వాళ్ళది అందులో క్యారెక్టర్ పొత్తడి బొమ్మ కృషి గారు ఇందులో క్యారెక్టర్ ఈ రెండు ఏంటంటే ఈ రెండు కలిపి కనీసం 22 డేస్ వచ్చేది డేట్స్ ఇది వస్తా ఉంటే ఇది ఇంకా ఈ క్యాషియర్ పని మన వల్ల కాలేదు అది మా మురళి గారితో సార్ ఈ విధంగా ఉంది సార్ అంటే సరే దీన్ని మానేస్తాను సార్ అండి నేను సరే మానే రత్నం గారు మానేశాను ఓన్లీ ఫిక్స్ ఇది ఈ రెండు సీరియల్ ఈ మధ్యలో ఏదన్నా చిన్న సీరియల్ ఒక రోజు 2 రోజు అది చేస్తాను బాగునింది ఇదేం చెప్తే ఒక 1 year తర్వాత ఏం చేయిందంటే ఇది మెల్లగా తెలుసు కదా మళ్ళీ డేట్లు తగ్గడం ఇది ఈ పొత్తడి బొమ్మలో 2 రోజులు 3 రోజులు హ్యాపీ డేస్ లో 2 రోజులు ఇది మన వల్ల కాదు మనకు పిల్లలు ఉన్నారు వాళ్ళ చదువులు ఇవంతా మనమే పెద్ద ఉండేవాళ్ళం కాదు కదా ఆలోచన అంతా ఇన్కమ్ మీదే సరే ఇంకా ఏం చేసేది ఓన్లీ అది అవుతుంటే మళ్ళీ మెల్లగా సార్ ఇంతకుముందు సార్ అన్నాడు సార్ రత్నం గారు వచ్చేసేయండి వచ్చి చేరాడు మళ్ళీ క్యాషియర్ హైదరాబాద్ సేమ్ మళ్ళీ క్యాషియర్ నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ లో ఉన్నాను అంటే నేను ఒకటే ఉన్నాను పిల్లలు చదువుతా కాళహస్తిలో వచ్చి మా అక్క వాళ్ళ ఊరు అన్నమాట అక్క కూతుర్ని నేను తీసుకునింది మా భార్య ఆ పిల్లలంతా వాళ్ళ ఇంటికాడ ఉన్నారు అక్కడే ఉండింది అక్కడే చదువులంతా అక్కడే చేస్తున్నారు నేను మాత్రం ఇక్కడ కృష్ణానగర్ లో రూమ్ తీసుకుని ఇక్కడ ఉండే అంతే తర్వాత ఇంకా మళ్ళీ కామెడీలో మళ్ళీ క్యాషియర్ గా మొదలు పెట్టాడు ఇలా చేస్తుంటే మళ్ళీ కొన్ని సీరియల్స్ మళ్ళీ వచ్చేది దాంట్లో చేయడం ఈ మధ్యలో ఏం చేసామంటే కొన్ని జబర్దస్త్ స్కిట్స్ అంటే మా జబర్దస్త్ లో అవకాశం వచ్చింది నాకు ఆ కాలంలో అవకాశం వచ్చింది నాకు ఎందుకంటే రచ్చరవి అనేసి తెలుసు కదా రచ్చరవి నాకు బాగా క్లోజ్ ఎంత క్లోజ్ అంటే నన్ను డాడీ అని పిలుస్తాం నేను సిరిమల్లి అని ఒక సీరియల్ చేశాం దానికి నేను మేనేజర్ సిరిమల్లి ఈ ఆర్కాల మానేసినప్పుడు ఈ సీరియల్ చేస్తున్నప్పుడు అప్పుడు సిరిమల్లి ఒక సీరియల్ వస్తే దానికి మేనేజర్ నేను ఆ మేనేజర్ అప్పుడు అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు రచ్చరవి అప్పుడు బాగా క్లోజ్ ఈ సిరిమల సీరియల్ కూడా మేము హెలికాప్టర్ పెట్టాం ఫస్ట్ చరిత్రలో పట్టింది హెలికాప్టర్ దానికి ఆ మురళీమోహన్ గారు జాకీ గారు వీళ్ళంతా చేశారు ఆ రచన మీద అందులో అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు అప్పుడు పరిచయం అయినాడు తర్వాత అతను జబర్దస్త్ వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు 2-3 సార్లు ఫోన్ చేశారు డాడీ ఈ విధంగా నేను జబర్దస్త్ టీం ఫామ్ చేస్తున్నాను నువ్వు ఖచ్చితంగా రావాలా అప్పుడు మనకేమంటే జబర్దస్త్ అంటే ఏదో మనకెందుకు ఇప్పుడంటే ఫేమస్ అయింది కానీ అప్పుడు తెలియదు మనకు మంచి జాబ్ ఉంది ఆర్కా జాబ్ ఉంది మనకి సీరియల్స్ ఉన్నది లేదంటే దాంట్లో యాక్ట్ చేయొచ్చు మా సీరియల్ యాక్ట్ చేయొచ్చు శాలరీలు వస్తుంది ఇవంతా వద్దులే గాని రవి అనేది ప్రత్యేకంగా ఒక రోజు నేను మణికొండ లొకేషన్ పోతా ఉంటే అక్కడ ఉన్నాడు రవి ఉన్నాడు డాడీ విధంగా ఖచ్చితంగా చేస్తాము నువ్వు నా టీంలో ఖచ్చితంగా రావాలి నువ్వు లేదు రవి వద్దులే కానీ వదిలేసిన తర్వాత తెలిసింది జబర్దస్త్ అంటే ఈ విధంగా అనేసి అంటే మనకి తలరాత అనేది మళ్ళీ ప్రయత్నం చేశాను జబర్దస్త్ కి మళ్ళీ మనకి వస్తారు చాలా మంది వచ్చారు వాళ్ళ వెనకాల తిరగడాలు ఇవంతా మన వల్ల కావడం లేదు ఆ కోరిక ఏంటంటే జమినీలో జూలు అక్కడికని ఒకటి వచ్చింది అది కూడా ఇలా సేమ్ ఇది మామూలుగా జబర్దస్త్ ఎలా ఉంటుందో అదే స్కిట్లు అందులో ఒక 25-30 స్కిట్ల వరకు చేశాను జూలు అక్కడికలో తర్వాత మళ్ళీ జమినీ కామెడీలో స్కిట్లు అనమాట దాని కామెడీ ప్రోగ్రామ్ మేము చేసాము మేలుకొలుపు అనేసి ఒకటి 40+ యూత్ అనేసి ఒకటి తర్వాత జాతి రత్నాలు అనేసి అది చేశాము ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి లేదు అందులో తర్వాత ఇంకా మామూలుగా ఆర్కా నుంచి ఇప్పుడు ఆర్కాలో ఏమీ లేదు ఆర్కాలో ఏం చేయడం లేదు క్యాషియర్ చేయడం లేదు సీరియల్స్ వస్తా ఉన్నది మంచి సీరియల్స్ వస్తున్నది ఈ మధ్యలో సినిమాలు ఒక 2 సినిమాలు చేశాను అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉంటాను కాకపోతే మనకు అంత పెద్ద క్యారెక్టర్ ఏమి రావడం లేదు అయినా సీరియల్స్ మాత్రం మంచి క్యారెక్టర్లు ఇస్తూ ఉన్నారు అందరూ మంచి డైరెక్టర్లు అందరూ మనకు పరిచయం ఇస్తులే మనకు ఇస్తా ఉన్నారు మేనేజర్లు ప్రతి ఒక్క మేనేజరు మనకు బాగా క్లోజ్ అందరూ మేనేజర్లు చేస్తూ ఉండరు చెప్తా ఉండరు క్యారెక్టర్లు నేను చేస్తా ఉన్నాను డైరెక్టర్లు కూడా చెప్తా ఉన్నారు
మంచి సీరియల్స్ చేసుకుంటూ పోతాను ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఫ్యూచర్ లోని ఏమైనా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మంచిగా సినిమా ఆర్టిస్ట్ అవ్వాలి అంతే, సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి. అంటే ఇప్పటి వరకు సీరియల్ స్కిట్స్ ఇలాంటివి చేస్తూ వచ్చారు. సినిమాలు కూడా ఒక 2-3 సినిమాలు చేశాను, అది చెప్పుకోదగ్గ సినిమాలు కాదు, వచ్చిన స్క్రీన్ లో ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2-3 సినిమాలు చేస్తున్నాను, పర్వాలేదు. కాకపోతే ఇంకా సినిమాలో ఏదైనా ఉంటే అవకాశం వస్తే మంచిది మీరు అన్నట్టు లక్ ఏది రావాలో అదే మనం మనం అనుకున్నంత ఏది జరగదు, అనుకున్నామని జరగవని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవని మన మంచికని అనుకోవడం మనిషి పని. ఈ వాక్యం, ఈ సెంటెన్స్ అని అర్థం చేసుకుంటే మనిషికి ఏ విధమైనటువంటి సాడ్నెస్ లేదు, సంతోషం లేదు, ఏమి లేదు. రైలు పట్టాల మీద ట్రైన్ పోతా ఉండదు. ఎక్కడ మనం ఏదో మనకు ఆశించినంత మనకు వచ్చేస్తుందని లేదు, రాలేదని రాలేదని బాధపడకూడదు, వచ్చిందని సంతోషపడకూడదు. రెండు బ్యాలెన్స్. కానీ దీన్ని మించింది ఏదీ లేదు, దాని ఒకటే నమ్ముకోవాలి అంతే. మనకు అవకాశాలు రావాలనుకుంటే అది మరి కొండ పైన ఉన్నా కూడా అది వస్తుంది. అదే రాకూడదు అనుకుంటే మన డైరెక్ట్ మన పక్కన ఉన్నా కూడా మనకు రాదు అవకాశాలు, ఖచ్చితంగా అది. ఎందుకంటే అది రావాలంటే మనకు దేవుడు రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా కానీ, అది పదవైనా, క్యారెక్టర్ అయినా, డబ్బులైనా, ఇంకేదైనా కానీ మనకు రావాలనుకుంటే అది ఖచ్చితంగా వస్తుంది. ఎవడు దాన్ని అవాయిడ్ చేసేదని కాదు, అంతే ఈ విషయం. ఓకే సార్, మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఫ్యూచర్ లో మంచి సినిమాలు, స్క్రీన్ మీద కొంచెం లెంతీ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాము. అండ్ మీ ఫ్యూచర్ కి అండ్ ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అండ్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పటికి ఇలాగా స్టాండర్డ్ గా ఉండి, స్ట్రాంగ్ గా ఉండి, ఆ డెస్టినీ గురించి, వాటి గురించి, మీ ఫ్యూచర్ గురించి ఎలాంటి గోల్స్ ఉన్నాయి అవన్నీ నెరవేరాలి, వాటి గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే అమ్మా, మంచిది, థ్యాంక్ యూ. చాలా మంచిది.